హాయ్ అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సతీశ్వర. ఈరోజు మోకాలు నొప్పుల కోసం, నీ జాయింట్ పెయిన్స్ కోసం 2 రకాల మీకు టిప్స్ ఇస్తున్నాను. ఒకటి వెజ్‌లో, ఒకటి నాన్ వెజ్‌లో. సో, మాక్సిమం ఆఫ్ ద టైమ్స్‌లో మనకు ఈ కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు వస్తున్న వాళ్ళు ఎవరు బరువు వాళ్ళే మొయ్యాలి. కాబట్టి మన పిల్లలు కావచ్చు, మన హస్బెండ్ కావచ్చు, వైఫ్ కావచ్చు, ఎంత ప్రేమ ఉన్నా ఎవ్వరైనా వాళ్ళ బరువును వాళ్ళే మొయ్యాలి కాబట్టి, ఆ భారం అంతా మన మోకాళ్ళ పైన పడుతుంది కాబట్టి, ఆల్రెడీ ఆస్టియోఆర్థరైటిస్ స్టార్ట్ అవుతున్న స్టేజ్‌లో అంటే 35 ఇయర్స్ నుంచి 50 ఇంకా ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకి మోకాళ్ళపై భారం పడుతున్నప్పుడల్లా అది గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 ఆస్టియోఆర్థరైటిస్ వరకు తెచ్చుకొని మళ్ళీ దాన్ని నీ రీప్లేస్‌మెంట్ వరకు వెళ్ళకుండా ఉండడానికి ఇప్పుడు నేను చెప్తున్న ఈ ఫుడ్ అనేది మీకు ఉపయోగపడుతుంది. సో, ముఖ్యంగా నాన్ వెజ్‌లో తీసుకుంటే బోన్ బ్రాత్ అంటాము. అంటే పాయ. ఇది ద వరల్డ్‌లో టాప్ మోస్ట్ డాక్టర్స్ మనకు సజెస్ట్ చేస్తుంది ఏంటంటే, ఈవెన్ కొన్ని రకాల రిసర్చెస్‌లో కూడా చెప్తుంది ఏంటంటే, ఈ బోన్ బ్రాత్ పాయ అనేది చాలా మంచిది అని చెప్తున్నారు. సో, ఈ బోన్ బ్రాత్ ఎలా చేయాలో చాలామందికి తెలిసే ఉంటది. ఏం లేదు, మీరు ఈ బొక్కలు తెచ్చేసి దాన్ని బాగా ఉడకబెట్టేసి దానిలో కొన్ని రకాల ఆహ్, మ మనకు ఈ ఏవైతే మన ఇంట్లో వాడుకుంటాం కదా! జింజరు ఇట్లాంటివన్నీ కూడా వాడుకుంటూ దాన్ని బాగా మనకు గుజ్జులాగా చేసేసుకొని తాగడాన్ని మనం దాన్ని పాయ అంటాము. ఈ పాయ అనేది వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ తీసుకుంటే చాలా మంచిది నాన్ వెజ్ తీసుకునే వాళ్ళకు. సో, దీంట్లో మీకు ముఖ్యంగా కాండ్రాయిటిన్ ఉంటుంది, గ్లూకోజమైన్ ఉంటుంది. దీనిలో కొన్ని ఈ అమైనో యాసిడ్స్ ఉంటాయి అండ్ దీంతో పాటు కాల్షియం ఉంటుంది. సో, దీనివల్ల ఆ గుజ్జుకు అంత మీకు పాయకు అంత ఇంపార్టెన్స్ ఉంటుంది. సో, ఎందుకంటే గ్లూకోజమైన్ కావచ్చు, కాండ్రాయిటిన్ కావచ్చు, ఇవన్నీ ఏంటంటే మీకు కొల్లాజెన్ సబ్స్టెన్స్ అనేది పెరగడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. సో, మీరు ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ పాయ తీసుకోవడం వల్ల మీకు కొల్లాజెన్ అనేది ఉత్పత్తి కావడంతో పాటు ఉన్న ఏదైతే మనకు ఇప్పుడు ఆర్థరైటిస్ గ్రేడ్ 1లో ఉందనుకోండి, ఇంకా పెరగకుండా మనం కాపాడుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొకటి అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వెయిట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ వెయిట్ పెరిగిన కొద్దీ మీకు మోకాళ్ళ పైన భారం పడుతూ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ బాడీ మాస్ ఇండెక్స్‌ని బట్టి మీరు ఒక 60 కేజీస్ ఉండాలి అనంటే, 60 కేజీస్ కంటే ఒక్క కేజీ ఎక్కువున్నా మీ మోకాళ్ళ పైన అదనంగా ఒక 4-5 కేజీల భారం పడుతుంది. కాబట్టి మీరు ఉండాల్సిన వెయిట్ కంటే ఎప్పుడు కూడా ఒక 2 కేజీలు తక్కువగా ఉండేటట్టే చూసుకోండి. ఎందుకంటే ఒక్క కేజీ ఎక్కువైనా మీ బాడీ ఇప్పుడు 60 కిలోలు ఉన్నారు. మీరు ఒక కేజీ పెరిగారనుకోండి, మీ బాడీ ఇంకొక 5 కేజీలు ఎక్స్‌ట్రాగా మోస్తున్నట్టుగా ఫీల్ అవుతుంది. కాబట్టి మీరు మాక్సిమం ఇక్కడ వెయిట్ అనేది కంట్రోల్‌లో ఉంచుకోవడానికి ట్రై చేయండి. అండ్ నాన్ వెజ్‌లో మనకు ఈ బోన్ బ్రాత్ ఎట్లా ఉపయోగపడుతుందో వెజిటేరియన్స్ కూడా ఒక టానిక్ ఉంది. నాన్ వెజ్‌లో టానిక్ ఏంటంటే పాయ మోకాళ్ళ కోసము. వెజిటేరియన్స్‌లో టానిక్ ఏంటంటే ఇప్పుడు నేను చెప్తున్నా ఈ టిప్ చాలా మందికి యూజ్ చేసిన తర్వాతనే నేను చెప్తున్నాను మీకు. దీంట్లో మనకు రత్నపురి గుగ్గిలము, తర్వాత శొంఠి అదొక 30 గ్రాములు, ఇదొక 30 గ్రాములు తీసుకోండి. దాన్ని పేస్ట్ లాగా చేసేసేయండి చూర్ణంలాగా. ఆ 30 గ్రాములు, 30 గ్రాములు దాన్ని తీసి సెపరేట్‌గా పెట్టి మీరొక గాజు గ్లాస్‌లో పెట్టేసుకోండి. ఇది ఒక నెల రోజులకు పనికొస్తుంది. ఇది ఏం చేయండి అంటే డైలీ మార్నింగ్ టైంలో అండ్ ఈవినింగ్ 6:00 ఆర్ 7:00 పొద్దున పరిగడుపున లేవగానే అండ్ ఈవినింగ్ 6-7 మధ్యలో ఒక హాఫ్ గ్లాస్ పాలల్లో మీరు ఒక స్పూన్ అంటే ఆల్మోస్ట్ ఒక 1 గ్రామ్ ఈ రెండిటిని కలిపిన ఏదైతే మిక్స్చర్ ఉంటుందో, ఏది మనకు శొంఠి, రత్నపురి గుగ్గిలం కలిపిన ఏదైతే మిక్స్చర్‌లో 1 గ్రాము పొద్దున, 1 గ్రామ్ సాయంత్రం వేసుకోండి పాలల్లో. అండ్ దీంతో పాటు యాడ్ చేయాల్సింది ఏంటంటే ముఖ్యంగా ఒక హాఫ్ స్పూన్ ఆర్ స్పూన్ నెయ్యి, ఆవు నెయ్యి కూడా యాడ్ చేసుకోండి. ఇది ఏంటంటే మనకు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా మనకొస్తాయి. అంటే మంచి ఫ్యాట్ అనేది ఉంటది. సో, మీకు పాలల్లో కాల్షియం ఉంటది. ఇది కూడా అబ్జార్బ్ అవుతది. అండ్ రత్నపురి గుగ్గిలము అండ్ శొంఠిలో కూడా మీకు చాలా రకాల యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. సో, ఇది కూడా మీకు ఒక టానిక్ లాగా పనికొస్తుంది వెజిటేరియన్స్‌లో. ఇది మీరు ఒక 3-4 నెలల పాటు రెగ్యులర్‌గా తీసుకుంటూ ఉంటే వెజిటేరియన్స్‌లో కూడా ఇప్పుడు నేను చెప్పిన ఈ రత్నపురి గుగ్గిలం కావచ్చు, శొంఠి కావచ్చు, ఇది ఒక నెల రోజులకు పనికొచ్చేలా మీకు ఆ 60 గ్రామ్స్ పనికొస్తుంది. డైలీ మార్నింగ్, ఈవినింగ్ 1 గ్రామ్ తీసుకోండి.
అండ్ మళ్ళీ రివైండ్ చేస్తున్నాను. సో వెజిటేరియన్స్కి ఇది ఒక టానిక్, నాన్ వెజిటేరియన్స్కు పాయా అనేది ద బెస్ట్ టానిక్. ఎందుకంటే దీనిలో కాండ్రాయిటిన్, మళ్ళీ మీకు గ్లూకోజమైన్ ఇవన్నీ ఏంటంటే మీకు కొల్లాజిన్ సబ్స్టెన్స్కి ఉపయోగపడుతుంది. ఇంకొకటి చాలా ముఖ్యమైన థింగ్ చెప్తున్నాను మీకు. చాలామంది మోకాలు నొప్పి ఉన్నప్పుడు నడుస్తూ ఉంటారు. ఎక్కువగా నడవకండి. నడవడం వల్ల మీకు మోకాళ్ళ పైన భారం పడుతూ ఉంటుంది. నడవడం కంటే ద బెస్ట్ ఆప్షన్ ఏంటంటే సైక్లింగ్ అండి. ఈ సైక్లింగ్ చేయడం వల్ల చాలామందికి దీనికి అపోజ్ చేస్తుంటారు. కానీ సైక్లింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు ఆ మోకాలు చుట్టూ కూడా ఉన్న మజిల్స్లో ఉన్న ఆ బ్లడ్ సర్క్యులేషన్ అనేది పెరుగుతూ మీకు అట్లీస్ట్ ఆ ఉన్న గుజ్జును మనం కాపాడుకోవచ్చు. సో ఇప్పుడు మీ గ్రేడ్ 1లోనే ఉందనుకోండి, ఇంకా అది ప్రోగ్రెస్ కాకుండా ఇంకా డిటోరియేట్ కాకుండా కండిషన్ అనేది మీరు ఆ సైక్లింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మంచిగా దానికి ఒక టానిక్ లాగా ప్రొడ్యూస్ అవుతుంది.